ఫేస్ కనిపించాలి మీరు. ఓకేనా? రేపు జరిగేటువంటి దీక్షా దివాస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చరిత్ర. అంటే రాజకీయాలలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ గెలవడము చాలా చిన్న పని. ఈ దేశంలో ఒక రాష్ట్రాన్ని సాధించడం అనేది చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. 1969లో 400 మంది విద్యార్థులు అమరులైనటువంటి సందర్భం. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఉద్యమం వచ్చినా కానీ అణచివేసే ధోరణితోని ప్రభుత్వాలు ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన, స్వరాష్ట్రం వస్తే మన ప్రాంతం అంతా ఎంతో అభివృద్ధి జరుగుతుందని 1969లో ఉద్యమం జరిగింది. ఆ తర్వాత 1972లో చెన్నారెడ్డి గారు ప్రజాసమితి పార్టీ పెట్టి మరి 10 మంది ఎంపీలను గెలిచినా కానీ ఆ తర్వాత మరి దేశంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆ ఉద్యమాన్ని చల్లార్చినటువంటి సందర్భాలను కూడా చూసినాం. కానీ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే మన ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన నిధులు మన ప్రాంతంలోనే ఖర్చు పెట్టుకోవాలని ప్రజల ఆకాంక్ష. ఎందుకంటే దగ్గర 65-70 సంవత్సరాల గోస. నీళ్లు లేవు, నిధులు లేవు. మరి గ్రామీణ ప్రాంతంలో పంటలు పండించాలంటే కూడా సాగునీరు లేనటువంటి పరిస్థితి, తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి, చిమ్మన చీకటి, కరెంట్ లేనటువంటి సందర్భాలు. మరి కేసీఆర్ గారు 2001లో ఉద్యమాన్ని ప్రారంభించి మరి ఉవ్వెత్తున సకల జనుల సమ్మె కానివ్వండి, వంట వార్పిడి కానివ్వండి, ఉద్యోగ సంఘాలు కానివ్వండి, లేకపోతే సంబంధ వర్గాలు అందరూ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఆ రోజు అన్ని రాజకీయ పక్షాలు కూడా జై తెలంగాణ అనేటువంటి పరిస్థితికి వారు తీసుకురావడం. రెండోది, పార్లమెంట్లో ఆ రోజు మరి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉంటే పార్లమెంట్ని స్తంభింపజేసి లాస్టుకు అమరణ నిరాహార దీక్ష ద్వారానే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి తన ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధమైనటువంటి రోజు రేపటి రోజు. 1969 ఉద్యమాన్ని, 72 ఉద్యమాన్ని మనం ఎవరూ చూడలే. కానీ కేసీఆర్ గారి ఉద్యమాన్ని 2001 నుంచి 2014 వరకు మనం చూసినాం. మరి ఆ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, సంబంధ వర్గాలతో పాటు ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా మరి ఆ యొక్క కార్యక్రమాలలో భాగస్వామ్యం జరిగి మరి కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెంచి తద్వారా వారి యొక్క అమరణ నిరాహార దీక్ష ద్వారా లాస్ట్ స్టేజ్లో హాస్పిటల్లో, నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినటువంటి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం, అప్పుడున్నటువంటి మరి యూపీఏ ప్రభుత్వం మరి వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ చిదంబరం గారు మాట్లాడి తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మన కళ్ళారా చూసినాం. ఈరోజు నిన్న మొన్న ఇప్పుడు మాట్లాడే వాళ్లకు సోయలేనటువంటి మాటలు మాట్లాడుతుంది. అసలు తెలంగాణ రాష్ట్రమే లేకపోతే ఈరోజు పీసీసీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది, బీజేపీ పార్టీ ఎక్కడిది,
లేకపోతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే ఎక్కడిది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు పేలినంత మాత్రాన, మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడినంత మాత్రాన చరిత్రను ఎవరు మరవరు. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. చిన్న పిల్లగాడి నుంచి ముదసిలి వాళ్ళ వరకు, పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు చెప్తారు, కేసీఆర్ ఆ రోజు ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువెళ్ళడమే కాకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతోని మరి మీరు కంపల్సరీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సహకరించాలని చెప్పి మరి కేంద్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఒప్పించింది కూడా మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు కొత్త బిచ్చగాడు పొద్దెడుగారు అన్నట్టు ఏది పడితే అది మాట్లాడేటువంటి సందర్భాలను చూస్తున్నాం. ఆ తర్వాత ఒక ఉద్యమ నాయకుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం కూడా చరిత్రనే. మరి ఆ 10 సంవత్సరాల పరిపాలన ఈ దేశం చూసింది, ఈ రాష్ట్రం చూసింది. మన ఉద్యోగాలు మనకు వచ్చినాయి, మన నీళ్లు మనకు వచ్చినాయి, మన కరెంటు మనకు వచ్చింది. ఈరోజు పంట అనేది యావత్ భారతదేశమే అబ్బురపడే విధంగా మరి వరిధాన్యం పండించినటువంటి చరిత్ర ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రానికి. దాంతోపాటు మన రెవెన్యూ, మన బడ్జెట్ ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 63 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే తెలంగాణను కలుపుకొని ఈరోజు 3 లక్షల కోట్ల బడ్జెట్కి వెళ్ళిందంటే అది కేసీఆర్ గారి పుణ్యమో కాదో ఒకసారి ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్ని అద్భుతాలు జరిగినాయి ఈ రాష్ట్రం లోపల. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాల జీతాలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా జీతాలు పెంచినటువంటి చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి. ఈరోజు భారతదేశం గర్వపడే విధంగా సెక్రటరియట్ నిర్మాణం జరిగింది. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ స్టాచ్యూని సెక్రటరియట్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి గారికి ఒక బ్రహ్మాండమైనటువంటి నివాసం ఉండాలి, దేశం నుంచి ప్రపంచం నుంచి డెలిగేట్స్ వస్తున్నారని ఈరోజు మన అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి గారి నివాసం నిర్మించడం జరిగింది. దాని మీద సంస్కారం లేని వాళ్ళు విమర్శించారు. ఇప్పుడు ఎవరుంటారు అక్కడ? ఇప్పుడు ఎవరుంటారు ఆ బంగ్లా లోపల కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఒక పేద బిడ్డ, మధ్యతరగతి బిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పేరు మీద. దాంతోపాటు బతుకమ్మ చీర. ఈ బతుకమ్మ చీర తెలంగాణలో యావత్ దేశం ప్రపంచంలో బతుకమ్మ అంటే తెలంగాణలో పుట్టినటువంటి బతుకమ్మ. నీళ్లు లేక, నిధులు లేక, మరి పండించినటువంటి పంటకు గిట్టుబాటు రాకపోతే ఆడపిల్లలందరూ, ఆడకూతుర్లు, తల్లులు, పెద్ద మనుషులందరూ కూర్చొని ఆ చెరువుగట్టు దగ్గర కానీ ఆ పొలంలో కానీ కూర్చొని మా బతికెట్ల బతుకమ్మ అని పాటని స్టార్ట్ చేసింది అక్కడ. వాళ్ళందరికీ బతుకమ్మ చీర ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారి. కానీ ఈరోజు ఇందిరమ్మ చీర, ఆ రోజు కేసీఆర్ చీర అని పెట్టుకోలే. ఆ రోజు తెలంగాణలో ట్రెడిషన్, భారతదేశంలోనే బతుకమ్మ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని వారి పేరు మీద ఇచ్చారు. ఈరోజు హైదరాబాద్ సిటీలో మన దేశమే కాదు ప్రపంచం నుంచి ఎంతోమంది బతకడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు, లేకపోతే పిల్లలు కాలేజీలలో కానీ ఉద్యోగాల కోసం వచ్చినప్పుడు వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాలని 5 రూపాయలకే అన్నపూర్ణ అనేటువంటి భోజనాన్ని ఏర్పాటు చేస్తే అన్నపూర్ణ కేసీఆర్ గారి ఇంటి పేరు కాదు. మనం తినే అన్నాన్ని అన్నపూర్ణ అని పిలువబడుతుంది. బట్ ఈరోజు ఒక్క క్యాంటీన్ కూడా పెంచకుండా ఉన్న పేర్లను మార్చి ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టుకోరు. అంటే మీలాగా సంస్కారం లేకుంటే ఈ గతంలో మా ప్రభుత్వం లేదు. కాబట్టి దీక్షా దివాస్ అనేది ఒక చరిత్ర, ఒక రాష్ట్ర